సృజన్ మరియు హనీల చాక్లెట్ వేట. సృజన్ మరియు హనీ ఇద్దరు అల్లరి పిల్లలు. ఒకరోజు మధ్యాహ్నం వాళ్ళు హాల్లో కూర్చుని రంగురంగుల బొమ్మలతో ఆడుకుంటున్నారు. సృజన్ ఒక పెద్ద కోట కడుతుంటే హనీ తన బొమ్మ విమానాన్ని ఎగరవేస్తోంది. ఆడుకుంటూ ఉండగా సృజన్కు అకస్మాత్తుగా డైనింగ్ టేబుల్ మీద ఒక మెరిసే చాక్లెట్ ప్యాకెట్ కనిపించింది. దానిని హనీకి చూపించకుండా రహస్యంగా తనే తినేయాలని వాడు ఒక చిలిపి ప్లాన్ వేశాడు. కానీ హనీ చాలా తెలివైనది. అన్నయ్య కళ్ళలో ఉన్న వెలుగును వాడు దాస్తున్న చేతిని చూసి ఏదో పెద్ద విషయం జరుగుతోందని ఆమెకు అర్థమైపోయింది. అన్నయ్య ఏదో దాస్తున్నాడు అని ఆమె మనసులో అనుకుంది. సృజన్ అక్కడి నుండి వెళ్ళిపోగానే హనీ ఒక చిన్న భూతద్దాన్ని పట్టుకుని వంటగదిలోకి వెళ్ళింది. వంటగదిలోని ప్రతి మూలను, ప్రతి డబ్బాని ఆమె చాలా జాగ్రత్తగా వెతకడం మొదలుపెట్టింది. సృజన్ తన చెల్లిని తప్పుదారి పట్టించడానికి ఒక కాగితం తీసుకున్నాడు. దాని మీద కొన్ని పిచ్చి గీతలు గీసి కింద ట్రెజర్ మ్యాప్ అని రాసి కావాలనే దానిని సోఫా మీద వదిలేశాడు. హనీకి ఆ కాగితం దొరికింది. అది చూసి ఆమెకు ఏమీ అర్థం కాలేదు. ఇదే మ్యాప్, ఇందులో అంతా గీతలే ఉన్నాయి. ఇది బాత్రూం వైపు చూపిస్తోందా అని ఆమె తల గోక్కుంటూ అయోమయంగా చూసింది. అంతలో సృజన్ వంటగది వైపు పరుగు తీశాడు. అది చూసి హనీ కూడా, ఆగు అన్నయ్య, అది నా చాక్లెట్, నన్ను వదిలేసి వెళ్ళకు అంటూ గట్టిగా అరుస్తూ వాడి వెనకాలే పరుగెత్తింది. ఇద్దరూ కలిసి వంటగదిలో ఉన్న ఒక పెద్ద పింగాణీ జార్ దగ్గరకు వెళ్లారు. సృజన్ ఆత్రంగా దాని మూత తీసి చూశాడు. కానీ అందులో ఏమీ లేదు. జార్ ఖాళీగా ఉంది. ఇద్దరూ షాక్ అయ్యారు. అప్పుడు అక్కడికి వాళ్ళ అమ్మ నవ్వుతూ వచ్చింది. ఆమె చేతిలో ఒక ప్లేట్ ఉంది. మీరు ఈ చాక్లెట్ కోసమే కదా వెతుకుతున్నారు? అది బయట ఉంటే కరిగిపోతుందని నేను ఫ్రిజ్లో దాచాను అని చెప్పింది. సృజన్, హనీ ఒకరినొకరు చూసుకుని పెద్దగా నవ్వుకున్నారు. సరే, ఈసారికి ఇద్దరం సగం సగం పంచుకుందాం అంటూ ఇద్దరూ కలిసి ఆ చాక్లెట్ ని ఎంతో ఇష్టంగా తిన్నారు.